వెల్కమ్ టు శైలుస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరట్టు అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్ 1 కప్పు పెసళ్ళు, 1/2 కప్పు బియ్యం వేసి 2 సార్లు కడిగి 6 గంటలు నానబెట్టండి. బ్రేక్ఫాస్ట్కి చేయాలనుకున్నప్పుడు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత మిక్సీ జార్లో వేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి పిండిని బాగా కలుపుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చు. ఈ పిండిని పక్కన పెట్టి పెసరట్టుకి కాంబినేషన్గా అల్లం చట్నీని తయారు చేసుకుందాం. అల్లం పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేసి వేయించి 10 దాకా ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు వేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్లు బెల్లం వేసి వేడి నీళ్ళు వేసి గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోండి. పోపు కోసం నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించి పచ్చడిలో వేసి కలుపుకోండి. అంతే, అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ అల్లం పచ్చడి ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. దోశను తయారు చేసుకునే ముందుగా మిక్సింగ్ బౌల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోండి. పిండిని మరొకసారి బాగా కలిపి వేడిగా ఉన్న ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పిండిని వేసి బాగా స్ప్రెడ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్స్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండో వైపుకి ఫ్లిప్ చేసి 2 వైపులా బాగా కాల్చి తీసుకోండి. అంతే, పెసరట్టు రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.